శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే మేడం. సార్, శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం చాలా మంచి గొప్ప కవిత్వం, ఒక కథల సంపుటి అంటారు. అవునవునవును. ఏంటి సార్ అది? శ్రీశ్రీ గారి మహాప్రస్థానం. అసలు మహాప్రస్థానం అంటే శ్మశానమే. సో శ్మశానంలో అందరూ ఫైనల్గా డెస్టినీ అది ఎక్కడికి చేరాలి. సో అక్కడికి చేరినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మేధావులు ఉంటారు, గరీబులు ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు. ఆయన టైటిల్ పెట్టడమే మహాప్రస్థానం అని పెట్టడం చాలా గొప్ప విశేషం. చిత్రం ఏంటంటే ఈ టైటిల్ ఆరుద్ర గారు పెట్టారు. మహాప్రస్థానం అనే టైటిల్ శ్రీశ్రీ గారి కవిత్వానికి ఆరుద్ర గారు పెట్టారు. ఆరుద్ర గారి కవిత్వానికి శ్రీశ్రీ గారు పేరు పెట్టారు. వాళ్ళ రిలేషన్ చూడండి. ఆయనకేమో త్వమేవాహం అని పేరు పెట్టాడు శ్రీశ్రీ గారు. ఈయన రాసిన కవిత్వానికి మహాప్రస్థానం అని పెట్టాడు. ఈ మహాప్రస్థానం అండి ఒక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వంలో ఒక ప్రపంచం సృష్టించిందండి. శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఒక 10 సంవత్సరాలు గర్భదరిద్రం అనిపించాడండి. ఆ గర్భదరిద్రంలో, ఆ ఆకలిలో, ఆ వేదనలో అప్పుడు పుట్టినటువంటి కవిత్వమే మహాప్రస్థానం. అద్భుతమైనటువంటి కవిత్వం. అసలు ఆ మహాప్రస్థానం చదివి ఈ యంగ్ రచయితలందరూ, యంగ్స్టర్స్ అందరూ బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కవులయ్యారు. అలాగా కొన్ని వేల మంది కవులయ్యారని చెప్పుకోవచ్చు. అంత సెన్సేషన్ సృష్టించింది మహాప్రస్థానం అనేటటువంటి కవిత్వం. అలాగా ఇన్స్పైర్ అయ్యి కవులైన వాళ్ళలో నేను ఒకడిని. నేను కవిని కాకపోయినా ఒక రచయితనయ్యా. నేను గ్రేడ్ 1 తెలుగు పండిట్గా హై స్కూల్లో పనిచేశా. ఆయన కవిత్వం చదివి నేను ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఎటువంటి కవిత్వం అండి ఆయన రాసినవి. ఆయన రాసిన పాటల్ని కూడా చిరంజీవి గారి సినిమాల్లో కూడా పెట్టారు. ఆయన రాసిన ఆయన కవిత్వంలో ఒక రిథం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక నడక ఉంటుంది. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార పనికి మారి బ్రతుకు కాలిసి నిదేవ రథ చెప్ట ఇరుసులలో పడి నలిగిన దీనులార హీనులార అని. అసలు ఎలా ఉంటుందంటే, అసలు గోదావరి నది మీద ట్రైన్ వెళుతూ ఉంటే దడ 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 దడమని ఒక మంచి సౌండ్ వస్తుంది. అలా ఉంటుంది ఆయన కవిత్వం. ఆయన ఒక చోట అంటాడండి, కష్టజీవికి అటు ఇటు ఉంటాడంట కవి. ఎలా ఉంటాడండి అని అడిగితే, కష్టజీవి అని ఉంది కదా, కష్టజీవి అనేటటువంటి మాటలో మొదటి అక్షరం కా, తర్వాత అక్షరం కష్టజీవి వి, ముందక్షరం కా, వెనకక్షరం వి, కష్టజీవి. కష్టజీవికి అటు ఇటు ఉంటాడు కవి అని అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి అది. ఆ మహాప్రస్థానం రావటానికి ముందండి ఒక అభ్యుదయ కవిత్వం ఉండేది. అది వచ్చిన తర్వాత ఒక విప్లవ కవిత్వం వైపు దారి మళ్ళీ యువత అంతా అటు ప్రయాణం చేసింది. చదివిన వాళ్ళందరూ ఆయా పుస్తకాలు చదివి ఆడవాళ్ళు కూడా రచయితలైన చాలామంది ఉన్నారు. సో అటువంటి మహాప్రస్థానం అద్భుతమైనటువంటి కవిత్వం అన్నమాట. ఒక తెలుగు సాహిత్యం ఇలా వెళుతూ ఉంటే శ్రీశ్రీ గారు వచ్చి అటు కాదమ్మ ఇటురా ఇటు పక్కకు మళ్ళీ ఇచ్చాడు. అంత అద్భుతమైనటువంటి కవిత్వం అన్నమాట. సో ఆ కవిత్వానికి ఒక ముందు మాట రాశారండి ఒక మహాకవి. ఆయన ఎవరు? గుడిపాటి వెంకటచలం గారు. స్త్రీ స్వాతంత్రం మీద మొట్టమొదట స్త్రీ స్వేచ్ఛ గురించి రాసినటువంటి మొట్టమొదటి కవి అండి గుడిపాటి వెంకటచలం గారు. అసలు జ్ఞానపీఠ అవార్డు గుడిపాటి వెంకటచలం గారికి ఇవ్వాలి.
ఈ ఆయన గుడిపాటి వెంకటచలం గారు ఈ మహాప్రస్థానానికి ముందు మాట రాశారు. ఆయన కవిత్వం చదివి ఆ ముందు మాట రాశాడనమాట. దానికి యోగ్యతా పత్రం అని పేరు పెట్టారు. శ్రీశ్రీ గారి కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో గుడిపాటి వెంకటచలం గారి ముందు మాట ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు ముందు మాట చదివే శ్రీశ్రీ గారి కవిత్వం చదవాలి, అలా ఉంటుంది ఆ పుస్తకం. ఆ పుస్తకం నేను ఎన్నిసార్లు చదివాను. చాలామంది సాహిత్యం మీద అభిరుచి ఉండేవాళ్ళు, తనిఖడపడలేనంటి వాళ్ళు దగ్గర ఒక 10-15 సార్లు చదివి ఉంటారు ఆ మహాప్రస్థానం అనేటటువంటి పుస్తకం. సో అటువంటి యోగ్యతా పత్రం రాశారు గుడిపాటి వెంకటచలం గారు. సో నెల్లూరులో ఒక రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయనేమో మెడ్రాస్ వచ్చి శ్రీశ్రీ గారిని కలిశారు. శ్రీశ్రీ అంటే అభిమానం ఈయనకి. శ్రీశ్రీ గారిని కలిసి రెడ్డి గారు బాగున్నారా, అది ఇదని మాట క్షేమ సమాచారాలు. శ్రీశ్రీ గారు బాగున్నారా, ఏం రాస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ఇదని క్షేమ సమాచారాలు అయిన తర్వాత ఈయన రెడ్డి గారు, ఈయన పేరు పిచ్చిరెడ్డి, ఈయన గారు ఒక డౌట్ వ్యక్తం చేశాడు. ఏమని శ్రీశ్రీ గారితో, శ్రీశ్రీ గారు మీ మహాప్రస్థానంలో ముందు మాట యోగ్యతా పత్రం రాసినటువంటి గుడిపాటి వెంకటచలం గారి ముందు మాట చదివితే మీ కవిత్వం చదవక్కర్లేదు కదా అని అన్నాడు. అనేసరికి రెడ్డి గారు మీ పేరేమన్నారు అని అంటే పిచ్చిరెడ్డి అని అన్నాడు ఆయన. మీరు పిచ్చిరెడ్డి గారు సార్థక నామధేయులండి అని శ్రీశ్రీ గారు అన్నారు. అనేసరికి ఒక్కసారి బిత్తరపోయాడు ఆయన. మహాకవి శ్రీశ్రీ ఆయన కవిత్వం కన్నా యోగ్యతా పత్రం గొప్పగా ఉందని చెప్పడంతో పాటు కవిత్వం కూడా గొప్పగా ఉంటేనే కదా ఇలా రాస్తారు. ఆ విధంగా ఒక వ్యక్తి అభిమాని, శ్రీశ్రీ అంటే అభిమాని వచ్చి ఆ యోగ్యతా పత్రం చలం గారు రాసినటువంటి యోగ్యతా పత్రం అంత గొప్పగా ఉందని ఊహించి ఇలా అన్నాడు అనమాట. అనేసరికి మీరు పిచ్చిరెడ్డి గారు మీరు సార్థక నామధేయులు అని అంటే ఆ వ్యక్తిని కించపరచడం శ్రీశ్రీ గారికి కూడా ఇష్టం లేక ఒక చురకలాగా ఒక చెమక్కులాగా అలా అంటించాను అనమాట. చిన్న అంటింపు. ఆ విధంగా శ్రీశ్రీ గారి చమక్కులు, ఆత్రేయ గారి చమక్కలు, ఈ కవులు వీళ్ళందరివి అలాగా చాలా ఒకసారి వినటానికి చెప్పుకోవటానికి చాలా గమ్మత్తుగా సరదాగా ఉంటుంది. అయితే సాహితీ ప్రియులకి ఇంకా చాలా బాగుంటాయి ఇవి. అవును సార్. అదే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.